నమస్కారం శ్రీని గారు. వెల్కమ్ టు ప్రైమ్ నైన్ ఫర్ దిస్ అవర్. థ్యాంక్స్ మా ప్రైమ్ నైన్ యాజమాన్యం నుంచి అండ్ ఆల్ ద టెక్నీషియన్స్. పాపం వాళ్ళు పొద్దున్నే ఈ షో చేయడానికి యూజువల్ టైం కన్నా ఎర్లీగా వచ్చి ఈ ఫెసిలిటేట్ చేశారు ఈ షో. అండ్ మిమ్మల్ని అడగంగానే మీరు ఈ షోలో వచ్చినందుకు చాలా సంతోషం శ్రీని. సో ఈ షో బేసికలీ ఎందుకు పెట్టామంటే ఈ ఆప్టా ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా. ఈ ఆప్టా ఎలక్షన్స్ గురించి మీ అభిప్రాయం అసలు ఏంటి? అయితే దాని ముందు ఒక్కసారి మీరు మీ మీ యొక్క పరిచయం ఇస్తారా మా ప్రేక్షకులకి? Thank you, Shiva garu. Thank you for inviting for Prime 9 and inviting for this. So my name is Srinivas Bandaru andi. Prime 9 ప్రేక్షకులకి నా నమస్కారాలు అండ్ వెరీ గుడ్ మార్నింగ్ అండ్ వెరీ గుడ్ ఈవినింగ్ ఫర్ యూస్ పీపుల్. సో నేను ఇక్కడ డాలస్ టెక్సస్ లో ఉంటాను. నేను యాక్చువల్లీ వన్ ఆఫ్ ద ఐటీ డైరెక్టర్ ఫర్ ఎ మేజర్ హెల్త్ కేర్ కంపెనీ ఇన్ యుఎస్ అండ్ దట్ ఈస్ మై background by profession, and besides that I always involved in a lot of social activities and whatever the social service we do. నాకు పర్సనల్లీ తెలుసు మీరు you were very actively involved in social service here around in Dallas communities. అది మాకు తెలుసు. So thank you for again from in the TV channel. I want to personally appreciate what you do for the community. సో అయితే ఇవాళ ఈ ఆప్టా ఎలక్షన్స్ ఒకటి వచ్చాయి కదండి, మీకు తెలుసు కదా ఆప్టా ఎలక్షన్స్. సో దీని గురించి మీ అభిప్రాయం తెలుసుకుందాం. అసలు ఈ ఆప్టా అనే ఆర్గనైజేషన్ ఎంత ఇంపాక్ట్ఫుల్ ఉంది ఆప్తులకి, అసలు మీ అభిప్రాయం ఏంటి తెలుసుకుందాం ఒక ఆప్తులుగా అనేది. దానికోసమని కాల్లో పిలవడం జరిగింది. ఇట్స్ వెరీ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. So like I said, right, so I'm part of some of the social organizations, and that's where I was introduced with APTA several years ago, and I have been with APTA for quite good time. And ఒక ఇదిలో చెప్పాలి అంటే ద వే లైక్ ఇక్కడ మనం ఫారెన్ లో వేరే కంట్రీలో ఇక్కడ ఉంటున్నాం అందరమే, అండ్ వీ ఆల్వేస్ నీడెడ్ సమ్ ఆర్ అదర్ కైండ్ ఆఫ్ ఎన్ హెల్ప్. సో మెయిన్లీ మన కోసం మనం అనేది మెయిన్ మోటివ్ కదండి. చూస్తున్నారు ఆప్తా గురించి. సో మెయిన్ ఏంటంటే నేను మై ఎక్స్పీరియన్స్ అండ్ అబ్జర్వేషన్ ఈజ్ ఆప్తా ఈజ్ జస్ట్ లైక్ ఎ బిగ్గర్ ఫ్యామిలీ అండ్ టు కనెక్ట్ ఎ గ్రూప్ ఆఫ్ తెలుగు కమ్యూనిటీస్ అండ్ తెలుగు ఫ్యామిలీస్, అండ్ ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ లైక్ ఇన్ ఎ బ్రిడ్జ్. సో వెదర్ యు ఆర్ ఎన్ entrepreneur or whether you are a normal family being or a student, whatever it is, so end of the day manaki every day we needed like a different sort of an help. So aa velo apta anedi oka very good forum, and they are doing the best in the service for a while. Even every one of us are contributing to this charity, and also we are getting benefited in some or other way. సో ఒక మాటలో చెప్పాలంటే ఒక ఆల్మోస్ట్ లైక్ ఆప్తాలో మనకి ఒక 23 సర్వీసెస్ ఉన్నాయి అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో ఈ సర్వీసెస్ అన్ని కూడా ఫ్రమ్ ఎన్ వేరియస్ పర్స్పెక్టివ్ దే ఆర్ ఐడెంటిఫైయింగ్ ద నీడ్స్ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ లివింగ్ అబ్రాడ్, లివింగ్ ద ఫ్యామిలీ బ్యాక్ హోమ్ అండ్ లివింగ్ హియర్ and work busy with a professional life. And this is in a one forum which is giving a helping hand when you are in need. So that can be in a different ways, whether మీరు పిల్లల ఎడ్యుకేషన్ వైజ్ కానివ్వండి, లేకపోతే ఒక చిన్న హెల్త్ కేర్ ఇష్యూ ఏదైనా అయినండి, ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా యాక్సిడెంట్ అయ్యి ఏదైనా ట్రామా అయినప్పుడు కానివ్వండి, లేదంటే ఇక్కడి నుంచి యుఎస్ నుంచి ఒక ఏదైతే అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళ కెపాసిటీ అండ్ దే ఆర్ ఆర్గనైజింగ్ ద పీపుల్ టుగెదర్, అండ్ మీరు ఫండ్స్ కలెక్ట్ చేయడం కానివ్వండి, లేదంటే హెల్త్ రిలేటెడ్ ఏదైనా ఇక్కడి నుంచి హెల్ప్ కానివ్వండి. ఇండియాలో ఎవరైతే నీడ్ బేసిస్ లో ఉన్నారో వాళ్ళకి ఇక్కడి నుంచి సహాయం చేయటంలో ఒక మంచి ఫోరం లాగా ఒక ప్లాట్ఫామ్ లాగా అంటారు మీరు దగ్గర.
అయితే అయితే మీకు Hmm. ఇప్పటి వరకు మీరు చూసిన ఇప్పుడు 10 years లో లాస్ట్ 10 years లో శ్రీని గారు, Hmm. do you think like everything was or is transparent from what the APTA was doing, or do you think there was an opportunity there? If the new board comes into play, they can take it as a suggestion. Yeah, definitely. And very good question. And to always when మీరు ఒక సర్వీస్ బేస్డ్ ఆర్గనైజేషన్స్ లో చేస్తున్నప్పుడు, వెన్ యూ ఆర్ ఇన్వాల్వింగ్ విత్ మల్టిపుల్ పీపుల్ అండ్ వెన్ యూ ఆర్ సర్వింగ్ ఇన్ ఎ బిగ్గర్ సైజ్ ఆఫ్ ద పాపులేషన్, ఫస్ట్ థింగ్ చెప్పాలంటే అండి, ఐ వుడ్ అప్రిషియేట్ ఫర్ ద గ్రేట్ వర్క్ వాట్ ద టీమ్ హ్యాస్ బీన్ డూయింగ్ ఫర్ ఇయర్స్. సో ఆపర్చునిటీ వైజ్ డెఫినెట్లీ దెర్ ఇస్ ఎ లాట్ అండి. ఒకటేంటంటే ఇంకా లాస్ట్ 5 years లో చాలా గ్రో అయింది ఆర్గనైజేషన్. ఇంకా చాలా మంది ఇంట్రెస్టెడ్ ఉన్నారు యాక్చువల్ గా ఇక్కడ అమెరికాలో. వన్ ఏంటంటే వీ కెన్ ఎక్స్పాండ్ ద రీచ్. సో మేబీ ఐ డోంట్ నో హౌ మచ్ పర్సంటేజ్ ఆఫ్ ద పాపులేషన్ వీఆర్ కవరింగ్, బట్ చాలా మంది ఏంటంటే హెల్ప్ చేయాలని చూస్తూ ఉంటారు. బట్ దే డోంట్ హ్యావ్ ఎన్ డైరెక్ట్ యాక్సెస్ టు ద హెల్ప్ చేసే వాళ్ళకి, హెల్ప్ అవసరమైన వాళ్ళకి మధ్యలో బ్రిడ్జ్ ని బిల్డ్ చేయాలి అంటే ఈవెన్ దెర్ ఇస్ అన్ గ్రేట్ ఆపర్చునిటీ టు ఎక్స్పాండ్ యువర్ రీచ్. సో అదొకటే అనుకుంటానండి. ఇట్ హ్యాస్ టు little bit, I would not say advertisement because it's a service based thing we don't normally do, but we have to find out any ways to reach like more people. That is one. And obviously ఇప్పుడు నేను ఇందాకైతే చెప్పాను ఒక 20-23 సర్వీసెస్ ఉన్నాయని. ఈ సర్వీసెస్ ఎవరైతే బెనిఫిషియరీస్ ఉంటారో వాళ్ళని ఐడెంటిఫై చేయడం కూడా ఒక వన్ ఆఫ్ ద మెయిన్ గోల్ అని అనుకుంటాను. చాలా మందికి తెలియదు. ఇప్పుడు నేను చాలా వాటిలో చూస్తుంటాను. సమ్ ఎగ్జాంపుల్, ఒక ఏదన్నా ఇమిగ్రేషన్ ఇష్యూ వచ్చింది అనుకోండి, లేదంటే హెల్త్ కేర్ ఇష్యూ వచ్చింది అనుకోండి, దే డోంట్ నో లైక్ హూమ్ టు రీచ్ అవుట్. అది ఒక చెక్ లిస్ట్ లాగా మన తెలుగు కమ్యూనిటీస్ కి కొంత ఇస్తే, ఓకే దీస్ ఆర్ ద టైప్ ఆఫ్, యూ కెనాట్ లైక్ రికగ్నైజ్ ఆల్ ద ప్రాబ్లమ్స్, బట్ వాట్ ఎవర్ ద లిస్ట్ ఆఫ్ ద మోస్ట్ కామన్ నీడ్స్ వాట్ వీఆర్ సీయింగ్ ఇన్ ద సొసైటీ ఎవ్రీడే, మనం ఏదైతే చూస్తున్నామో వాటిని కామన్ నీడ్స్ ని ఐడెంటిఫై చేయగలిగి వాటికి సో అండ్ సో కాంటాక్ట్ పర్సన్ కానీ, లేదంటే ఏదైతే సర్వీస్ ఏదైతే ఉందో ఆ డీటెయిల్స్ కానీ ఇచ్చి మన తెలుగు కమ్యూనిటీస్ లో స్ప్రెడ్ చేస్తే ఇంకా బాగుంటుందని నేను అనుకుంటున్నానండి. ఓకే, అంటే ఈ మీరు ఇమిగ్రేషన్ మాట అన్నారు కదా, ఇమిగ్రేషన్ సర్వీస్ ఆల్రెడీ చేస్తున్నట్టున్నారు. ఒక వింగ్ ఏదో సపరేట్ వింగ్ ఏదో ఉన్నట్టు. కరెక్ట్ అండి, సర్వీసెస్ చేస్తున్నారు. అది సరిపోట్లేదు, ఇంకా సరిపోట్లేదు. ఏంటంటే need to reach to the more people and creating an awareness. ఓకే, స్కేల్ పెంచాలంటున్నారా మీరు? స్కేల్ పెంచాలంటున్నారా? స్కేల్ అండ్ రీచ్ అవుట్. ఇప్పుడు స్కేల్ పెంచాలి. ఆల్రెడీ తెలిసిన వాళ్ళకి తెలుసు, ఇంకా తెలియని వాళ్ళకి మనం వాళ్ళకి ఎలా రీచ్ అవ్వగలుగుతాం, ఎలా హెల్ప్ మోర్ పీపుల్ కి మనం ఎలా అయితే హెల్ప్ చేయగలుగుతాం. ఓకే ఓకే, సో ఇది సర్వీస్ బేస్డ్ ఆర్గనైజేషన్ అన్నారు కదా శ్రీని గారు. ఇప్పుడు మొన్న లాస్ట్ 2 times, ఇప్పుడు అంటే యాక్చువల్ 2 times కి ఆర్ 1 term కి ఎలక్షన్స్ జరగల. అంతకుముందు కూడా ఎలక్షన్స్ జరుగుతుండేవి. ఈ ఎలక్షన్స్ మీకు ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అసెంబ్లీ ఎలక్షన్స్ టైప్ లో చేసేవాళ్ళు మొన్నటి వరకు. ఈసారి ఎందుకో కొద్దిగా అంత ఉధృతంగా లేదు. ఇప్పుడు కొద్దిగా ఉధృతి తగ్గినట్టుంది, ఎందుకంటే ఎక్కువ గవర్నింగ్స్ పెట్టినట్టున్నారు. అయితే నా క్వశ్చన్ మీకు ఏంటంటే, యాజ్ అన్ ఆప్తుడు, అసలు ఈ ఎలక్షన్స్ అనేవి అవసరం అంటారా మీ ఈ ఆర్గనైజేషన్ రన్ చేయడానికి? టు బి ఫ్రాంక్, ఐ వుడ్ సే ఎలక్షన్స్ చాలా అవసరం అండి. ఏదైనా ఒక మనం ఏదైతే ఒక వీ వాంటెడ్ టు టేక్ ద ఎలక్షన్స్ అనేది ఇట్స్ నథింగ్ బట్ అనే ఐ వుడ్ సీ మన పీపుల్ వాయిస్ లాగానే చూస్తానండి యాక్చువల్ గా. సో ఈవెన్ ఇట్ ఈస్ ప్యూర్లీ మెంట్ ఫర్ ఎ సోషల్ సర్వీస్. ఎవరైతే ఆర్గనైజేషన్స్ లో ఉన్నారో ఇంతకు వాళ్ళకి కొన్ని ఒపీనియన్స్ ఉంటాయి. అంటే ఎవరు బాగా చేస్తున్నారు, ఎవరు సర్వీస్ ఓరియంటెడ్ గా బాగా హెల్ప్ చేయగలుగుతారు. అందరూ చేయాలనే ఉంటారు. ఇప్పుడు ఎలక్షన్ లో కంటెస్ట్ చేసే వాళ్ళు, ఐ వుడ్ సే మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఆల్రెడీ డూయింగ్ దేర్ బెస్ట్ ఆఫ్ దేర్ సైడ్. బట్ ఓవరాల్ గా మన ఒక సర్వీస్ ఆర్గనైజేషన్ లో అందరి ఒపీనియన్ తీసుకోవడానికి ఎలక్షన్ ఈజ్ అనే గుడ్ ఫారం అని నేను అనుకుంటానండి. అండ్ మోర్ ఓవర్
ఒకసారి ఎలక్షన్ అయిన తర్వాత కూడా పోస్ట్ కూడా మనకి క్వశ్చన్స్ ఉండకూడదు కదా. సో వీళ్ళైతే బాగుండేది, ఇలా జరిగి ఉంటే బాగుండేది అనేది కాకుండా లెట్స్ గో ఫర్ అన్ ఎలక్షన్ ఇన్ ఎ వెరీ హెల్దీ అండ్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్, అండ్ దట్ వే ఇట్ విల్ బి వెరీ ట్రాన్స్పరెంట్ అండ్ క్లియర్, and there will be no concerns for anyone, and they will get the answer with this election process. Okay, good. So before we close, Andy, one last question. మీరు ఏమైనా మిగతా ఆప్తులకి ఈ ఎలక్షన్ సందర్భంగా ఏదైనా సందేశం ఇవ్వాలనుకుంటున్నారా? ఈ 5, 6, 7 తారీఖు ఉన్నాయి కదా ఎలక్షన్స్. యా కరెక్ట్ అండి. యా సో నేను డెఫినెట్ గా ఐ వుడ్ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ ఓట్, because vote is your voice and vote is your right, and vote is the one way you are helping the this organization by choosing the right candidates for the right bodies. So avelo don't waste your vote, because your vote is your voice. అదైతే నేను డెఫినెట్ గా చెప్పగలుగుతాండి. ఇదేనే కాదు, ఎనీ ఎలక్షన్ బాడీ వెన్ యూ వాంటెడ్ టు కాంట్రిబ్యూట్ అండ్ మేకింగ్ యువర్ వాయిస్ and voting is a first thing we should do, and I would really encourage everyone to come forward and vote. I think I did not see the rules ఈసారి. I think ఒక ఫ్యామిలీలో వైఫ్ అండ్ హస్బెండ్ కి బోత్ ఉంటుంది అనుకుంటా మెంబర్స్ కి. సో if you have both votes, if that is the same case, please do. That way it's a every voice is heard from every single family. I would request everyone to come forward and vote, and after election we are all again like the same family, and everybody is coming for to serve the community when there is any need. So election is just a part of the process, but after that we are all together and work together. సో మీరు చెప్పేది ఏంటంటే బేసికలీ ఈ 3 రోజులు మీ యొక్క ఓటు హక్కుని వినియోగించుకుని మీ యొక్క వాయిస్ ని వినిపించండి, and basically elect the leader you think who will be able to serve you guys better. Do not neglect voting అంటున్నారు మీరు, అంతేనా? బద్దకించి ఈ ఆర్గనైజేషన్ ని వెనక్కి లాక్కండి, ముందుకి నడిపించండి అని అంటున్నారు. Yep. Yeah. Because people are coming forward and taking their time and contesting, and they are spending a lot of time for us and for the community, and it is our responsibility by showing our responsibility by making an vote to the election. Okay. Thank you very much, Andy. Thanks a lot, Srini Garu, for coming on to our show, Prime 9. And from Prime 9, from technicians and management and everybody, leadership, I wish you, Srini, you also, I want to see you as a leader, aspiring leader, of course, and a successful leader in Dallas, in Prosper city. You should hold some government office. All right. Thanks, Andy. Thanks a lot. Yeah, thank you. All right. So, మనము కంటెస్టెంట్స్ తోటి మాట్లాడడం, ప్లస్ ఒక ఆప్తులతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళ వివరాలు తెలుసుకున్నాం. ఎలక్షన్ వివరాలు ఎలాగుంటాయి, ఎలక్షన్ ఎలా చేయాలి, ఏం చేయాలి, ఆప్తుల కోసం వాట్ ఆర్ ద ప్రాసెసెస్ ఫాలో అవ్వాలి, ఏం డేస్ లో చేస్తున్నారు, ఇది 5, 6, 7 డేట్స్ లో ఏ టైంలో స్టార్ట్ అవుతుంది, ఏ టైంలో ఎండ్ అవుతుంది, వాట్ ఆర్ ద థింగ్స్ దట్ యూ షుడ్ బి టేకింగ్ కేర్ ఆఫ్ వై యువర్ ఓటింగ్ అనేది కూడా మాట్లాడుకున్నాం. ఇవన్నీ వివరాలు మనం మాట్లాడుకున్నాం కూడా. లలిత్ వటిముడి గారు ప్రసంగించారు, తర్వాత నాగేశ్వరి తోట గారు ఆవిడ అభిప్రాయాలు తెలియపరిచారు. అలాగే మనం శ్రీని బండారు, who is not contesting with in this election though, he's just a aptulu, he's one of the aptulu, not just an aptulu. ఆయన కూడా ఆప్టా గురించి చెప్పడం జరిగింది. మనం ఇలాగే ఆప్టా ఆర్గనైజేషన్ ఇంకా ఎదగాలని, ఎదుగుతూ మనతో డిబేట్లోకి రావాలి, ఈ ఎలక్షన్స్ జరిగిన తర్వాత గెలిచిన పీపుల్తో కూడా ఆర్ గెలవని పీపుల్తో కూడా మనం మాట్లాడుకుని ఇంకా విషయాలు ఆప్టా గురించి తెలుసుకుని మన ఆప్తులందరికీ అందించేలాగా మన ప్రయత్నం మనం చేద్దాం ఫ్రమ్ ప్రైమ్ 9. అయితే ఇదంతా జరగడానికి టెక్నీషియన్స్ ముందుకొచ్చి వాళ్ళ రెగ్యులర్ సమయం కాకుండా అడిషనల్ టైంకి, అంటే అవుట్ ఆఫ్ దర్ యూజువల్ వర్క్ టైమ్స్ వచ్చి
ఈ యొక్క డిబేట్ని ఈ యొక్క కార్యక్రమాన్ని ఫెసిలిటేట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఆఫ్ కోర్స్ ది ప్రైమ్ మినిస్టర్ లీడర్షిప్ అండ్ ద టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ శివ్ వెడల్ముడి ఫ్రమ్ యువర్ స్పెషల్ కరెస్పాండెంట్.